మిత్రులందరికీ శుభోదయం. ఆధ్యాత్మిక అడుగులు ఛానల్కి స్వాగతం. మరి ప్రతిరోజు మహాభారతంలోని ఒక పాత్ర గురించి పూర్తి వివరణగా 20 బిట్లతో ర్యాపిడ్గా చూస్తున్నామండి. మరి మొదటి రోజు కర్ణుడి గురించి 20 బిట్లను చూడడం జరిగింది. రెండవ రోజు అర్జునుడి గురించి 20 బిట్లను చూడడం జరిగింది. మరి ఆ వీడియోలో మీరు మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడి నుంచి చూడొచ్చు. మరి ఈరోజు ఈ వీడియోలో కురువంశ పితామహుడు అయినటువంటి భీష్ముడి యొక్క 20 ముఖ్యమైనటువంటి బిట్లను ర్యాపిడ్గా చూద్దామండి. మరి నేటి సమాజంలో పాండవులు ఎంతమంది అంటే నేటి తరం నేటి పిల్లలు చెప్పలేకపోతున్నారు. మరి ఇలాంటి మహాభారతం యొక్క అత్యంత ఆవశ్యకతమైనటువంటి ఈ చరిత్రను మరి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నా ప్రయత్నాన్ని చేస్తున్నానండి. మరి మీరు కూడా మీ యొక్క జ్ఞానాన్ని పరీక్షించుకొని మీ యొక్క మిత్రులకు మీ యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేస్తారని, మరి దీని యొక్క గొప్ప విశిష్టతను చాటి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బిట్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దామండి. భీష్ముడి అసలు పేరు అంటే చిన్ననాటి పేరు ఏమిటి? చిన్న గ్యాప్ ఇస్తానండి మీరు ఆన్సర్ చేయడానికి. ఆన్సర్ ఆప్షన్ బి దేవవ్రతుడు అండి, దేవవ్రతుడు. మరి ఈ భీష్ముడు కౌరవులకు పాండవులకు తాత అండి, కౌరవులకు పాండవులకు తాత. ఇతన్ని దేవవ్రతుడు అంటారండి భీష్ముడిని. మరి ఈ చరిత్ర అంతా తెలియకముందు నా చిన్ననాటిలో భీష్ముడికి భీముడికి తేడా తెలిసేది కాదండి. భీష్ముడికి భీముడు రెండు పేర్లు ఒకేలా ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ పడిపోయేవాళ్ళం అనమాట. మొత్తం దీని ఆవశ్యకత తెలిసిన తర్వాత అమ్మ ఎంత మంచి మహోన్నత గ్రంథాన్ని మనం తెలుసుకొని చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందంటూ మరి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వీడియోలు చేస్తున్నానండి. భీష్ముడి తల్లిదండ్రులు ఎవరు? భీష్ముడి తల్లిదండ్రులు ఎవరు? ఆన్సర్ సంతనుడు గంగాదేవుల పుత్రుడండి. మరి గంగాదేవి నుండి భీష్ముడు తన తల్లి అయినటువంటి గంగాదేవి సంతన మహారాజుకి అప్పచెప్తుందండి. అప్పచెప్పిన తర్వాత ఈ సత్యవతి గురించి ఈ భీష్ముడు ఒక భీకర ప్రతిజ్ఞ చేస్తాడు. అవి ఏంటి వరుసగా ఒక కథ రూపంలో ఉంటాయి, చూద్దామండి. భీష్ముడు అనే పేరు ఎందుకు వచ్చింది? భీష్ముడి యొక్క చిన్ననాటి పేరు దేవవ్రతుడు కదా, భీష్ముడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆన్సర్ కఠిన ప్రతిజ్ఞ చేయడం వల్ల. అసలు ఈ కఠిన ప్రతిజ్ఞ భయంకరమైన ఒక ప్రతిజ్ఞ చేశారండి, కఠినమైన ప్రతిజ్ఞ. అది ఏంటంటే తన తండ్రి అంటే సంతన మహారాజు ఉన్నాడు కదండి, సత్యవతిని పెళ్లి చేసుకోవడం కోసం దేవవ్రతుడు అంటే మన భీష్ముడు సింహాసనాన్ని వదులుకోవడమే కాకుండా జీవితాంతం బ్రహ్మచారిగా అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటానని ఒక భీషణమైన అంటే భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడండి. అందుకే అప్పటి నుండి కూడా దేవవ్రతుడి పేరు భీష్ముడి కింద మారిందండి, కఠినమైన ప్రతిజ్ఞ చేయడం వల్ల. మరి రాజ్యం నా చేతిలో ఉండి ఎవరం ఉండి అస్త్ర విద్యలో వదిలేసిన తర్వాత అస్త్ర విద్యలో చేతిలో ఉన్న తర్వాత ఎవరైనా ఇటువంటి ప్రతిజ్ఞ చేస్తారా? అందు గురించనే దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ చేయడం వల్ల భీష్ముడు అనే పేరు వచ్చిందండి. భీష్ముడికి అతను తండ్రి ఇచ్చిన వరం ఏమిటి? ఆన్సర్ చెప్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి ఇచ్ఛామృత్యువు, ఇచ్ఛామృత్యువు. మరి యవ్వనంలో ఉన్న కొడుకు, అస్త్ర విద్యలు వచ్చిన కొడుకు, ఈ రాజ్యానికి హస్తనాపురానికి రాజ్యానికి రాజు అయినటువంటి ఈ భీష్ముడు తన సంసార సుఖాన్ని అదేవిధంగా ఆనందం కోసం రాజ్యాన్ని అన్నీ కూడా వదిలేసుకున్నాడండి. తన తండ్రి ఆనందం కోసం రాజ్యాన్ని వదిలేసుకున్నాడు, సంసార సుఖాన్ని వదిలేసుకోవడం చూసి ఈ సంతన మహారాజు చలించిపోయాడండి. అప్పుడు ఈ సంతన మహారాజు తన కొడుకైనటువంటి దేవవ్రతుడు అంటే భీష్ముడికి ఇచ్చినటువంటి వరం ఏంటంటే నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే నీకు మరణం వస్తుంది, అంతవరకు నిన్ను ఎవరు చంపలేరు అని స్వచ్ఛంద మరణం అంటే ఇచ్ఛామృత్యువు అనే వరాన్ని భీష్ముడికి సంతనుడు ఇవ్వడం జరిగిందండి. భీష్ముడి గురువు ఎవరు?
ఆన్సర్ చెప్పిన తర్వాత వివరణ ఇస్తానండి. ఆన్సర్ ఆప్షన్ సి పరశురాముడు. మరి భీష్ముడు అనేక మంది వ్యక్తుల దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నాడండి. బృహస్పతి దగ్గర ఫస్ట్ ఇచ్చాం కదా, బృహస్పతి దగ్గర రాజనీతిని నేర్చుకున్నాడండి. వశిష్ఠుడి దగ్గర వేదాలను నేర్చుకున్నాడండి. కానీ యుద్ధ విద్యలను విలువిద్యను మాత్రము సాక్షాత్తు విష్ణు అవతారుడైనటువంటి పరశురాముడి దగ్గర నేర్చుకొని అజేయుడిగా మారాడండి. పరశురాముడి దగ్గర నేర్చుకొని. భీష్ముడు కౌరవ సేనకు ఎన్ని రోజులు సేనాపతిగా ఉన్నాడు అంటే ఆన్సర్ ఆప్షన్ బి 10 రోజులండి. మరి ఈ కౌరవ పాండవుల మధ్య ఈ యొక్క యుద్ధం జరిగింది కదా, మహాసంగ్రామ యుద్ధం జరిగింది కదా, అందులో కౌరవ పక్షాన ఉండి శంఖం పూరించింది మన భీష్ముడు అండి. అదే పాండవుల పక్షాన ఉండి శంఖం పూరించింది అర్జునుడు అండి. మరి ఈ కౌరవ సేనకు మొదటి నుండి 10 రోజులు కూడా సేనాధిపతిగా ఉన్నాడండి, యుద్ధం మొదటి రోజు నుండి. నెక్స్ట్, భీష్ముడు ఏ రోజున అంపశయ్య మీద పడ్డాడు? ఆన్సర్ ఆప్షన్ సి 10వ రోజు అండి. అసలు అంపశయ్య మీద పడడానికి కూడా కారణం చాలా బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటుంది. అవన్నీ కూడా ఒక కథ రూపంలో భీష్ముడి మీద మొత్తం వస్తుందండి. ఈ 10 రోజులు కూడా మరి పాండవ సైన్యానికి నరకం చూపించారండి. 10,000 మంది మహారాజులను చంపి ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేయడం జరిగిందండి. భీష్ముడిని కొట్టడానికి అర్జునుడిని ఎవరిని అడ్డుపెట్టుకున్నాడు? భీష్ముడిని కొట్టడానికి అర్జునుడు ఎవరిని అడ్డుపెట్టుకున్నాడు? ఆన్సర్ అండి ఆన్సర్ శిఖండినండి, శిఖండి. మనం అనుకుంటుంటాం మరి మహాభారతానిలో చాలా పాత్రలు మనం నేటి సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం ఇంక్లూడ్ చేసినట్లయితే ఈ శిఖండి అంటే ట్రాన్స్జెండర్ అండి, ట్రాన్స్జెండర్. ఇప్పుడు లింగ మార్పిడి జరుపుకుంటున్నాం కదా, మగవాళ్ళ ఆడవాళ్ళ శస్త్రచికిత్సలు చేసుకొని లింగ మార్పిడి చేసుకుంటున్నారు కదా. అదేవిధంగా పూర్వకాలంలో అంతకుముందు ఈ శిఖండి యొక్క పూర్వజన్మలో అంబగా ఉందండి. ఈ యొక్క ట్రాన్స్జెండర్గా శిఖండి అవతారం ఎత్తిందనమాట. ఈ శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్ముడిని కొట్టాడండి అర్జునుడు. అలాంటి మహా శస్త్రచికిత్సలకు కూడా అందనటువంటి అమోఘమైనటువంటి నాలెడ్జ్ మహాభారతంలో ఉందండి. ఆ యొక్క అద్భుత వెనకాల శాస్త్రీయ దృక్పథాలు కూడా మనకు ఒక వీడియో ఉందండి, అది కూడా చేస్తాను, తప్పనిసరిగా లైక్ చేయండి. భీష్ముడు మరణం కోసం ఏ సమయం వరకు వేచి చూశాడు? మరి భీష్ముడు తన తండ్రి అయినటువంటి సంతనుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు కదా, ఇచ్ఛామృత్యువు అంటే స్వచ్ఛంద మరణం అనే దానివల్ల 10వ రోజున అంపశయ్యమే పడ్డాడు కదా. అప్పటి నుంచి ఏ సమయం వరకు వేచి ఉన్నాడంటే ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాయణ పుణ్యకాలం అండి. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తను అలాగా ఉన్నాడండి. ఎందు గురించి ఉన్నాడు అంటే మరి అంపశయ్య మీద పడిపోయిన తర్వాత కూడా భీష్ముడు వెంటనే ప్రాణాలు వదలలేదండి. దక్షిణాయనంలో చనిపోవడం ఇష్టం లేదు. దక్షిణాయనంలో చనిపోవడం ఇష్టం లేకపోవడం వల్ల మరి 58 రోజుల పాటు అత్యంత కఠినమైన నొప్పిని కూడా భరిస్తూ అలాగే బాణాల పడక మీద ప్రాణాలను నిలిపి ఉన్నాడండి మన భీష్ముడు. ఉత్తరాయణం వచ్చే వరకు వేచి ఉన్నాడు అనమాట. అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి దాహం వేస్తే అర్జునుడు ఏం చేశాడు? సమాధానం గంగాజలం తెప్పించాడండి. మరి నేల మీద పడి ఉన్నటువంటి భీష్ముడికి దాహంగా ఉందని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు చల్లని నీళ్లు పానీయాలన్నీ తెప్పిస్తాడు. కానీ భీష్ముడు వాటిని అన్నింటిని కూడా తిరస్కరిస్తాడండి. అర్జునుడి వైపు చూస్తాడు, అర్జున తీసుకురా, నా ప్రియ శిష్యుడా తీసుకురా అంటే అప్పుడు అర్జునుడు భూమిలోకి ఒక బాణాన్ని ప్రయోగించి పాతాళ గంగను పైకి రప్పించి తాత దాహం తీరుస్తాడండి.
భీష్ముడు ధర్మరాజుకు ఏ పర్వంలో నీతులు చెప్పాడు? ఆన్సర్ శాంతి పర్వంలో అండి. మరి యుద్ధం ముగిసిపోయింది. మనస్తాపంతో ఉన్న ధర్మరాజుకు మరి ఇంతమంది మహారాజులు చనిపోయారు, పాండవ సైన్యంలో చాలామంది, కౌరవ సైన్యంలో చాలామంది చనిపోయిన తర్వాత ధర్మరాజులు మనస్తాపంతో ఉన్నాడండి. మరి ఈ ధర్మరాజును కృష్ణుడు ఏం చేశాడు అంటే వెంటనే భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళాడు. అప్పుడు ఈ భీష్ముడు అంపశయ మీద నుండే భీష్ముడు రాజధర్మాన్ని, మోక్ష ధర్మం గురించి, రాజధర్మం గురించి, మోక్ష ధర్మం గురించి ధర్మరాజుకు ఎన్నో విషయాలను ఈ శాంతి పర్వంలో గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా బోధిస్తాడండి. ఇదంతా కూడా మహాభారతంలో శాంతి పర్వంలో మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. నీతులు అన్నీ ఉంటాయి. ఎలా పాలించాలి రాజు, మోక్షాన్ని ఎలా పొందాలి, ఇవన్నీ కూడా శాంతి పర్వంలో ఉంటాయి. మనకు ఎవరికైనా రాజు యొక్క ధర్మాలు ఏంటి, మోక్షం యొక్క ధర్మాలు ఏంటి తెలియాలంటే శాంతి పర్వాన్ని చదవండి. నెక్స్ట్, భీష్ముడు పరశురాముడితో ఎన్ని రోజులు యుద్ధం చేశాడు? ఆన్సర్ 23 రోజులండి. 23 రోజులండి. చాలా చాలా జరుగుతుందని చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, భీష్ముడు గత జన్మలో ఎవరు? భీష్ముడు గత జన్మలో ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ వసువు, అంటే ద్యు అండి. వసువు, ద్యు. మరి భీష్ముడు సాధారణ మానవుడైతే కాదండి. స్వర్గలోకములో ఉండే 8 మంది అష్టవసువులలో ఆయన ఒకడు. వశిష్ఠ మహాముని ఆశ్రమంలో ఉన్న నందిని అనే కామధేనువును, అంటే ఆవును దొంగలించిన పాపానికి వశిష్ఠుడి శాపం వల్ల జు అనే వసువు భూమిపై భీష్ముడిగా జన్మించాడండి. భీష్ముడి శంఖం పేరు ఏమిటి? ఆన్సర్ సింహనాదం. భీష్ముడి శంఖం సింహనాదం. సత్యవత కోసం భీష్ముడు దేనిని త్యాగం చేశాడు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, రాజ్యాన్ని, పెళ్లిని కూడా త్యాగం చేసి భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడు అయ్యాడు. నెక్స్ట్, పాండవులను చంపడానికి భీష్ముడు మంత్రించి ఇచ్చినవి ఏవి? ఆన్సర్ 5 బంగారు నాణాలు. 5 బంగారు నాణాలను మంత్రించి ఇస్తాడండి పాండవులను చంపడానికి. స్త్రీ మీద అస్త్రం ప్రయోగించను అని భీష్ముడు ఎవరిని ఉద్దేశించి అన్నాడు? సెకండ్ని ఉద్దేశించి చెప్పడండి. మరి 9వ రోజు రాత్రి వచ్చారు. రాత్రి పాండవులు ఆ తాత దగ్గరకు పాండవులందరూ కూడా వచ్చారు. శ్రీకృష్ణుడితో కలిసి ఈ భీష్ముడి యొక్క గుడారానికి వెళ్ళారు. అప్పుడు పాండవులు అడిగారు, తాత నిన్ను జయించడం ఎలా తాత అని పాండవులు మొరపెట్టుకున్నారు ఈ భీష్ముడితో. అప్పుడు తనే స్వయంగా, నేను స్త్రీ మీద అస్త్రం ప్రయోగించను, నా ఎదరు నిలబెడితే, ఎవరిని? సెకండ్ని నా ఎదరు నిలబెట్టండి, నేను ఆయుధాన్ని వదిలేస్తాను, అప్పుడు బాణాలు వేయమనండి అని భీష్ముడు ఈ యొక్క సెకండ్ని ఉద్దేశించి స్త్రీ మీద అస్త్రం ప్రయోగించనని భీష్ముడు చెప్పడం జరిగింది. భీష్ముడిని చంపే రహస్యాన్ని పాండవులకు చెప్పింది ఎవరు? ఆన్సర్ స్వయంగా భీష్ముడే తనను చంపే రహస్యాన్ని పాండవులకు చెప్పాడండి. అంటే పాండవులు ఎంత ఇష్టం అంటో చూడండి, ఎంత ఇష్టమో. అంటే పాండవులు అంటే ఇష్టం కాదండి, ధర్మం అంటే ఇష్టం. ధర్మం పక్షాన పాండవులు ఉన్నారు కాబట్టి పాండవులు అంటే భీష్ముడికి ఇష్టం అన్నమాట.
మనం చిన్న చిన్న ఆటలకే మనం అబద్ధాలు ఆడేస్తుంటాం, చిన్న చిన్న ఆటలకే. అలాంటిది తనను చంపే రహస్యాన్ని చెప్పాడంటే అతను ఎంత మహా ముఖ్యమైన మనిషో, ఎంత మహా గణపాఠతో మనకే అర్థమవుతుందండి. కురువంశములో భీష్ముడు ఎన్ని తరాలను చూశాడు? ఆన్సర్ 5 తరాలను అయితే చూడడం జరిగిందండి. 5 తరాలను. నెక్స్ట్ చివరి పెట్టండి. కాశీరాజు కుమార్తెలను ఎవరి కోసం తెచ్చాడు? కాశీరాజు కుమార్తెలను ఎవరి కోసం తెచ్చాడు? ఆన్సర్ విచిత్ర వీరుడి కోసం అండి. మరి కాశీరాజు కుమార్తెలు ఉన్నారు కదా, అంబ, అంబిక, అంబాలికలను మరి స్వయంగా విచిత్ర వీరుడు అంటే సత్యవతి కొడుకైనటువంటి విచిత్ర వీరుడు కోసము ఈ కాశీరాజు కుమార్తెలను భీష్ముడు తీసుకొచ్చాడండి. అంటే సవతి తమ్ముడైనటువంటి విచిత్ర వీరుడికి పెళ్లి చేయాలని కాశీరాజు నిర్వహిస్తున్న స్వయంవరానికి భీష్ముడు ఒంటరికి వెళ్ళాడండి. అక్కడున్న రాజులందరిని ఓడించి ఆ 3 రాకుమార్తెలను కూడా హస్తినాపురాన్ని తీసుకొచ్చాడండి. మరి ఆ తర్వాత మరి పరశురాముడితో యుద్ధం చేశాడు కదండి. పరశురాముడితో యుద్ధం అంటే అంబ కోసం చేశాడండి. స్వయంవరం నుంచి తెచ్చిన అంబ తాను అప్పటికే సాలుడిని ప్రేమించిందండి. వెంటనే చెప్పినట్టునే భీష్ముడు ఏం చేస్తాడు, అయ్యో నువ్వు ఒకళ్ళని ప్రేమించావా, అయితే నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పి అంబని పంపించేస్తాడు. కానీ సాలుడిని కూడా ఆ యొక్క కాశీరాజు స్వయంవరంలో కాశీని కూడా అక్కడ ఆ రాజుని కూడా మట్టు పెట్టేసి 3 తీసుకొస్తారు. అప్పటికే అందరిని ఓడించి తీసుకొస్తారు అనమాట. నేను ఓడిపోయాను అతని దగ్గర, ఆవిడకి ఇస్తాను కదా, మళ్ళీ నేను ఎందుకు తీసుకోవాలని చెప్పి సాలుడు ఏం చేశాడు, ప్రేమించినప్పటికీ కూడా ఈ అంబని తిరస్కరిస్తాడండి. ఈ భీష్ముడి ప్రతిజ్ఞ వల్ల ఆమెను పెళ్ళాడలేదు, అన్యాయం జరిగిందని అంబ వెళ్ళి పరశురాముడికి మొరపెట్టుకుంది. వెంటనే పరశురాముడికి తన యొక్క శిష్యుడైనటువంటి భీష్ముడికి మధ్య 23 రోజుల యుద్ధం జరిగిందండి. ఇదండి మన యొక్క భీష్మ పితామహుడి యొక్క ఘన చరిత్ర. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి నెక్స్ట్ మహాభారతంలోని మరొక పాత్ర గురించి వేచి ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి